చేస్తే 4,000 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతూ ఉంది. 4,000 కోట్ల రూపాయలు రేపు 10 గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో. రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు 10:30కి వస్తారు, 10:30కి తెలిసిపోతుంది. మీరు ఈ 4,000 కోట్లు ముట్టుకోవటానికి లేదు, స్టేటస్ కోలో పెట్టండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. లేదు ఈ 4,000 కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది. ఇప్పటికే జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే మీరు భూదందాలు ఇరుక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో, అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. మీ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేది లేదు, తప్పకుండా విచారణ జరిపిస్తాం, బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వదిలేది లేదు. అందుకే నేను మీకు తెలియజేస్తున్నా, నేను మీరు కోరుతూ ఉన్నా, 4,000 కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు, మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి లేదు. అట్లా ఉంచండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది. అంతే తప్ప ఈ అసమధీయులకు ఇవ్వటానికి 4,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సిఎస్ గారిని కోరుతున్నా. ఒకవేళ మీరు రేపు తగుదునమ్మా అని సిఎస్గా ఉన్నాను కదా అని అసలు నన్ను అడిగితే రేపు 10 గంటలకి సిఎస్గా మీరు తొలగిపోవాలా? రేపు 10 గంటలకు అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో. అది మీరు ఆశించిన ప్రభుత్వం రాదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మీరు ఆశించిన ప్రభుత్వం రాదు. అప్పుడు మీరు సిఎస్గా కొనసాగటంలో ఔచిత్యం ఉందా? మీకేమైనా నైతిక విలువలు ఉంటే రేపు 10:30 AM ఎప్పుడైతే విండు తెలిసిపోతుంది, రేపు 10:30కి తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో. రేపు 10:30కి మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో. వెంటనే మీరు మీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీకు కొనసాగే నైతిక హక్కు లేదు జవహర్ రెడ్డి గారని చెబుతున్నా. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ, నాకు 50 ఏళ్ళ నుంచి ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసు, 5 దశాబ్దాలుగా తెలుసు. మీకంటే సీనియర్ నేను అందులో. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ ఎవరూ లేరు. అందుకే మీరు ఈ 4,000 కోట్ల రూపాయలు ముట్టుకోవటానికి లేదు, రేపు 10:30కి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీ దగ్గర ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, భూదంద ఆరోపణలో ప్రముఖమైన పాత్ర మీదే. అందుకు మీరు 4,000 కోట్లు విడుదల చేయటానికి లేదు, ఎవరికి రిలీజ్ చేయటానికి లేదు, మీరు పదవిలో కొనసాగటానికి లేదు. ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. లేదు చేశారా, మీరు దురుద్దేశంతో చేసినట్టే లెక్క, ఏదో కమిషన్ల కోసం ఆశపడి చేసినట్టు లెక్క, ప్రజా సంక్షేమం కోసం మాత్రం కాదు అని చెప్పి నేను నిర్ద్వందంగా తెలియజెప్పగలనని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏంటండి ఇది విచిత్రం? ఇదివరకు చంద్రబాబు గారు ప్రతి సోమవారం నేను పోలవరం వెళ్తానంటాడు ఆయన, ప్రతి సోమవారం పోలవరం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి మంగళవారం ఈ ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తారండి. ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. మాకు ఇవ్వండి, అప్పులు ఇవ్వండి. ప్రతి మంగళవారం వస్తే నేను చూస్తుంటా ఎన్ని కొట్టేస్తున్నారు, ఎంత కమిషన్ వస్తుంది వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కమిషన్ వస్తుంది, ఎన్ని వేల కోట్లు ఇస్తారని వస్తాయి కదా, కాంట్రాక్టర్లు ఇస్తారు కదా, అసమధీయులు ఇస్తారు కదా, సొంత కంపెనీలు ఇస్తారు కదా, అదే కదా. సోమవారం ఆయన పోలవరం కోసం తంటాలు పడితే మీరు అప్పుల కోసం ఆరాటపడ్డారు, అదే కదా. ప్రతి శుక్రవారం మీరు కోర్టుకు వెళ్తారు, ప్రతి శుక్రవారం చంద్రబాబు గారు ప్రతి శుక్రవారం ఆ ప్రజావేదికలో ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు, ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంది. మరలా ప్రజా దర్బార్ రేపు లేస్తుంది, మరలా కూలిపోయిన ప్రజా దర్బార్ రేపు లేస్తుంది, రేపే
రేపే లేస్తుంది. కూలిపోయింది కూలిపోయినట్టు ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి